ఏపీకి రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించండి. విశాఖపట్నం అయితే బాగుంటుంది, అన్ని కనెక్టివిటీ ఉంది, ఆల్రెడీ ఫినాన్షియల్గా బాగుంది, అది డబ్బులు సంపాదించి ఇచ్చే సిటీ అది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం కాదు కూడదు, మేము అమరావతిలోనే కడతాము, అమరావతి నుంచే సంపద సృష్టిస్తాము అని చెప్పేసి ఉన్న సంపదనంతా తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టి, అదే కాకుండా బయట దేశాల నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన డబ్బులంతా తీసుకొచ్చి అమరావతిలోనే పోస్తున్నారు. విశాఖపట్నానికి ఏం తక్కువ చెప్పండి? ఇండస్ట్రియల్స్, ఐటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్పోర్టు, రైల్ కనెక్టివిటీ అన్నీ వండర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇంకేం కావాలి రాజధానికి? రాజధాని అంటే ఏమిటి? విశాఖపట్నం సరిపోదా? ఎందుకు అమరావతి అమరావతి అంటున్నారు? అమరావతి నుంచి ఏమైనా సరే ₹1 వచ్చిందా ఇప్పటివరకు రాష్ట్రానికి? ఇంకా పోతుంది తప్ప వచ్చింది ఏం లేదు కదా. రావడానికి ఇంకొక 50 సంవత్సరాలు పడుతుందో 100 సంవత్సరాలు అవుతుందో తెలియదు కదా. ఎందుకు మరి అంత ఆరాటపడుతున్నారో మనకైతే అర్థం కాదు. ఇప్పుడు 2026 ఫినాన్షియల్ ఇయర్కి గాను విశాఖపట్నం టాప్ 1లో ఉంది. విశాఖపట్నం టాప్. వీటన్నిటిని బేస్ చేసుకుని కదా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని మనం క్యాపిటల్ చేసుకున్నామో మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టే అంటే రాష్ట్ర రాజధానిగా నిర్మించుకోవాలంటే లక్షల కోట్లు అవుతుంది, అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 10,000 కోట్లు 20,000 కోట్లు పెడితే విశాఖపట్నాన్ని అద్భుతంగా మనం నిర్మించుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తే ఎవరికి మట్టి పొరలకు ఎవరికి కూడా ఎక్కవు. చూడండి, తలసరి ఆదాయం స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం టాప్. ఫినాన్షియల్ ఇయర్ 2026 గాను 6.58 లక్షల తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్. విశాఖపట్నంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 6,58,000. వైజాగ్ టాప్లో నిలిచింది. ఆ తర్వాత కృష్ణా డిస్టిక్ 4,81,000, ఎన్టీఆర్ డిస్టిక్ 3,91,000, ఏలూరు 3,76,000, తిరుపతి 3,53,000. ఇక చిట్ట చివరి స్థానంలో మన్యం 1.56, పోలవరం 1.64, శ్రీకాకుళం 1.87, విజయనగరం 1.95, కర్నూలు 2 లక్షల తలసరి ఆదాయం. జిల్లా స్థూల ఉత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ విలువలను 1.61 లక్షల కోట్లతో విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత పోలవరం 6,831 కోట్లతో అట్టడుగున నిలిచింది. స్థూల ఉత్పత్తిలోనే విశాఖపట్నం టాపే. అదేవిధంగా తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్లోనూ విశాఖపట్నం టాప్లోనే ఉంది. ఇంకా దీనికి మించి ఇంకేం కావాలా? సరే, విశాఖపట్నం అయితే ఆంధ్రప్రదేశ్కి ఎక్కడో లాస్ట్లో ఉంది, వెళ్ళడానికి దూరం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే పోనీ, విజయవాడ అదేవిధంగా మచిలీపట్నం, ఈ గుంటూరు, ఈ మూటిని కలిపేసండి. ఇక మూటిని కలిపితే కూడా పర్ క్యాపిటల్ చాలా బాగుంది కదా. కృష్ణా డిస్టిక్ 4.81, ఎన్టీఆర్ డిస్టిక్ 3.91 లక్షలు పర్ క్యాపిటల్. మరి వీటన్నా కలిపేస్తే పర్ క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది కదా. అసలు పర్ క్యాపిటల్ విలువలు ఎక్కడికైనా అమరావతి పేరే లేదే. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. అక్కడేం చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులు పెట్టట్లేదు, పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెట్టట్లేదు. మీ కష్టార్జితమే. మీ కష్టార్జితం వల్ల వచ్చారంటే ఇన్కమ్ ట్యాక్స్ డబ్బుల్ని అక్కడ పెడుతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనకి రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయో చూసుకోకుండా ఎవరైనా సరే బిజినెస్ చేస్తారు, ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. రిటర్న్స్ ఎప్పుడో 50 సంవత్సరాలకో 100 సంవత్సరాల తర్వాత వస్తుందో రాదో కూడా తెలియదు. అప్పటి కోసం ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ పెడతారా? లేకపోతే ఆల్రెడీ సోర్స్ ఉన్న చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇమీడియట్గా మీరు ఇన్కమ్ని రాబట్టాలి అనేసి అనుకుంటారా? ఒకసారి ఆలోచన చేయండి.